లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం సభలో మాటల యుద్ధం ముగిసింది. రాహుల్ గాంధీ గతంలో ప్రధాని మోడీని కౌగిలించుకుని ఆ తర్వాత కొనసాగ చేసిన ఉదంతాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్లమెంట్ పట్ల సీరియస్నెస్ లేదని కిరణ్ రిజిజు అయితే చెప్పుకొచ్చారు. అలాగే సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన హిందీలో మాట్లాడుతూ ప్రధాని కౌలించుకొని తిరిగి తన సీట్లోకి వచ్చి తోటి ఎంపీలకు కన్ను కొట్టే ఆంఖ్ మార్తే హై నేతను నేను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. అయితే రిజిజు ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో అటు రాహుల్ గాంధీ కానీ ఇటు ప్రధాని మోడీ కానీ సభలో లేరు. 2018లో జరిగిన అవిశ్వాస తీర్మాన సమయంలో రాహుల్ గాంధీ నాటకీయంగా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఆ తర్వాత తన స్థానంలో కూర్చుని కన్నుకొట్టారు. నాటి ఘటన రిజిజు ఇప్పుడు మరోసారి ప్రస్తావించగా అప్పట్లో బీజేపీ దీన్ని పిల్ల చేష్టగా అభివర్ణించింది. మరి నిజంగా అట్లా కన్ను కొట్టడం దేనికి అనేది రాహుల్ గాంధీ గారికే తెలవాలి. రిజిజు ప్రసంగం ముగిసిన వెంటనే రాహుల్ సోదరి ఎంపీ ప్రియాంక గాంధీ వద్రా ఘాటుగా స్పందించారు. గత 12 ఏళ్లుగా తలవంచిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే, అందుకే ఆయన ఏం చెప్పినా మీరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు, చురకలంటించారు. మరోవైపు రిజిజు తన ప్రసంగంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ప్రస్తావించడానికి కూడా ప్రియాంక తప్పుపట్టారు. సాధారణంగా నెహ్రూను తిట్టిపోసే వీరు ఇప్పుడు అప్పటి స్పీకర్ జీవి మావలంకర్ను సమర్థిస్తూ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకు నవ్వు వస్తుందని ఆమె చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ సభలో అప్పుడు మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ లేరని కూడా మనకి తెలుస్తుంది. ఇక మనకి 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతామని చెప్పి కేటీఆర్ చెప్పారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసం అరాచకాలపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన వ్యవధి 60% పూర్తవుతుందన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు హామీల విషయంలో చిత్తశుద్ధి బయటపడిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలపై ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ తరపు ప్రైవేటు బిల్లు పెడతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ నడపడం ఇష్టం లేదన్న కేటీఆర్ పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్న అట్లే అసెంబ్లీలో కూడా బుల్డోజ్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాటకే జీరో వాల్యూ ఉందని, ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావట్లేదని కేటీఆర్ అయితే ఎద్దేవా చేశారు. ఇక యుద్ధం 11వ రోజు కూడా భీకరంగా సాగుతుంది, మనకి తెలుసు పరిస్థితులు. మరి ఇదే రకంగా కొనసాగితే మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది మరి తెలుసు. యుద్ధం ఆగడం లేదు. మరి అధినేతను కోల్పోయిన ఇరాన్ తలవంచేదేలే తగ్గేదేలే అంటుంది. యుద్ధం మీరు ఆరంభించారు, మేము ముగిస్తామంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. పశ్చిమాసియాలో 11వ రోజు కూడా భీకర యుద్ధం జరుగుతుంది. 100 మందికి పైగా ఇరాన్ సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రకటించింది. 6 విమానాశ్రయాలపై దాడి చేసినట్లుగా పేర్కొంది. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ 33వ విడత డ్రోన్లు క్షిపణుల వర్షాన్ని అయితే కురిపించిందని కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు అమెరికాకు చెందిన 2 అత్యాధునిక MQ-9 రీకర్ డ్రోన్లను ధ్వంసం చేసిన వీడియోను ఇరాన్ పంచుకుంది. అటు తుర్కీలో ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్లోనూ నాటో కూల్చివేసింది. బహ్రెయిన్లో ఇరాన్ భారీ డ్రోన్ దాడి చేసింది. బాంబు పేలుళ్లతో టెహ్రాన్ దద్దరిల్లగా ఇజ్రాయిల్, సౌదీ, కువైట్లపై ఇరాన్ ప్రతి దాడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధానికి ఇరాన్ సిద్ధమని ప్రకటించింది. మరి యుద్ధంగా ఇది ఆగపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి, 5,000 మందితో అఫైర్, సంచలన ఆరోపణలు. కేరళ రాజకీయాలు హాట్గా మారాయి. కేరళ రవాణా శాఖ మంత్రి కేబీ గణేష్ కుమార్ను తాను 5,000 మంది మహిళలతో ప్రేమాయణం జరిపానని ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని ఎస్ఎన్డిపి జనరల్ సెక్రటరీ వెళ్లపల్లి నటేషన్ మంత్రి కేబీ గణేష్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కేబీ గణేష్ కుమార్కు మహిళలు గోల్డ్ అంటే పిచ్చి, అతడు కామాంధుడు, అతడు ఎప్పుడూ కూడా చీప్ మేనర్లో మాట్లాడతాడు. వెంటనే పినరయి విజయన్ అతనిపై చర్యలు తీసుకోవాలి. మంత్రిగా ఉన్నవాళ్ళు ఎవరైనా తాను 5,000 మందితో మహిళలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని ఎవడన్నా మాట్లాడతాడా? ఇలాంటి వారు క్యాబినెట్కు మచ్చ, తక్షణమే గణేష్ కుమార్పై చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్ను డిమాండ్ చేస్తున్నా అని చెప్పి ఎస్ఎన్డిపి జనరల్ సెక్రటరీ వెళ్లపల్లి నటేషన్ భగ్గుమన్నారు. మరి ఎవరైనా అట్లా మాట్లాడతారా? అతనికి ఇదొక పిచ్చిలాగా ఉందని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. ఇక పాయల్ శంకర్వి చిల్లర రాజకీయాలు బండారి సతీష్ తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్వి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ భర్త
చైర్పర్సన్ భర్త మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ హితవు పలికారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా గౌరవంగా పక్కన కూర్చోవాల్సింది పోయి సుదీర్ఘ ప్రసంగంతో పాలకవర్గ సమావేశాన్ని వృధా చేశారని, తన పార్టీ కౌన్సిలర్లతో సమావేశం సజావుగా జరగనివ్వలేదని ఆరోపణలు గుర్తించడం అయితే జరిగింది. ఇక పశువులకు పాడి రైతులు టీకా వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరి తెలియజేసినట్టుగా ప్రచురించారు. ఇక అదేవిధంగా సీసీ రోడ్డు పనులకు కంది శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఆదిలాబాద్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి నిదర్శనమని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మంగళవారం సాత్నాల మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని జామిని గ్రామాన్ని సందర్శించిన ఆయన స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంజూరైన 20 లక్షల ఉపాధి హామీ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక కంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కొంతమందిని బాధలో దుఃఖంలో ఉన్నవారిని పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు మరి కంది శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరి మంగళవారం సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన పర్నాల ప్రభాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారిని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతులు అయితే తెలిపారు. ఇక జాబ్ మేళాలో కూడా కంది శ్రీనివాసరెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం అయితే చేశారు. చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం ముఖ్యమని, యువత ఖాళీగా ఉండకుండా తమ అర్హతకు తగిన జాబ్ చూసుకోవాలన్నారు. నిజమే కదా, నేను ఇది చదివాను, నేను ఇంకో నేను చదివిన చదువు ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటి, ఇట్లా ఆలోచించకుండా యువతరం ప్రస్తుతం ఖాళీగా లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై తమ యొక్క ఆశల్ని మరి ఆ పని చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ తద్వారా తమ యొక్క అనుకున్న ఉన్నత శిఖరాలకు ఎదగాలి. కానీ నిరంతరం కూడా కుంగి కుసించిపోయి ఇంట్లోనే కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగా ఉంటుంది అనేది మనం అందరం కూడా తెలుసుకున్న వాస్తవం. అదే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా యువత ఖాళీగా ఉండకూడదని కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మపోచు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బెల్లంపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు మరి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక యువ మోడల్తో మలైకా అరోరా డేటింగ్. బాలీవుడ్లో డాన్సింగ్ క్వీన్స్లో ఒకరిగా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ నటీమణుల్లో టాప్లో ఉంటుంది మలైకా అరోరా. 5-10 వయసు దాటిన అందం, అభినయంతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ బేటి గతంలో అర్జున్ కపూర్తో చట్టాపట్టాలేసం తిరుగుతూ నెట్టింట హాట్ టాపిక్గా మారిందని తెలిసింది. అర్జున్ కపూర్తో లాంగ్ రిలేషన్షిప్ తర్వాత ఇప్పటికిప్పుడు మరో యువ మోడల్ కమ్ యాక్టర్ సౌరభ్ బేడీతో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది